అవునా కాదా? కొంతమంది సాటుగా వచ్చి మన కులం మనోడు ఒక్క ఓటేయమంటున్నారు. చేస్తారా అట్లా? నమ్ముకున్న పార్టీకి మోసం చేస్తారా? చేస్తే నేను చూడన్నా. ఇప్పుడు నేను ఎమ్మెల్యేను, డబ్బలు ఎవరు ఓటేస్తున్నా తెలియదా? డబ్బులు ఎవరు ఓటేస్తున్నారో మాకు తెలియదు అంటే బ్లాక్మెయిలింగ్. ఒక ఎమ్మెల్యే జనాలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మీరు ఖచ్చితంగా కాంగ్రెస్కి వేయాలి, వేరేటోళ్ళకి వేయొద్దు. మీరు వేరేటోళ్ళకి అయితే ఆ డబ్బాలు ఎవరికి ఓటేస్తున్నారని నాకు తెలిసిపోతుంది. నాకు తెలిస్తే మీకు పథకాలు బంద్ అయితే అనేటటువంటి తరహాలో బెదిరిస్తున్నాడు ఇప్పుడు. జనాలు కూడా పాపం భయపడి అరే ఆయనకు తెలిసిపోతుందట మనం ఎవరికి ఓటేస్తామో కాంగ్రెస్ వాళ్ళకి వేద్దామని చెప్పి వాళ్ళు కూడా పోయి కాంగ్రెస్ వాళ్ళకి వేసే పరిస్థితి ఇవ్వాలి. అంటే జనాలను ఇట్లా భయపెట్టే కార్యక్రమం చేసిన ఎమ్మెల్యేలు ఈయన ఎవరు అనుకుంటున్నారు? బీర్లు అయ్యలే ఆలేరు ఎమ్మెల్యే. నమ్ముకున్న పార్టీకి ఓటేయాలి, మీరు వేరేటోళ్ళకు వేసిరు అనుకో ఆ డబ్బాలు ఓటేసుడుతో నాకు తెలుస్తుంది నేను ఎమ్మెల్యేని కదా అంటే అక్కడ ఉన్నటువంటి జనాలు ఇక అరే మనం పుసుకున్న వేరేటోళ్ళకి ఓటేస్తే ఎమ్మెల్యేకి తెలుస్తుంది మనకు పథకాలు బంద్ అయితే భయపడలేరు అన్నట్టు కాంగ్రెస్కి వేస్తారు. ఇక గింత ఘోరంగా ఉంటారు అంటే ఏడన్నా ఇంత అధ్వానం ఉంటారు ఎమ్మెల్యే. ఇక చూడు ఇంకా చెప్తాడు, ఒక్క ఓటు పోతే నా మీద ఒట్టే, ఒక్క ఓటు పోతే నా మీద ఒట్టే. పక్క పార్టీ పోయినప్పుడు కూడా మనోడే, ఆడు నా బామ్మర్దే. వాడు నేను వేరే ఎంపీటీసీ ఇస్తారా బామ్మర్ది అంటే టీఆర్ఎస్ పోయిందట అలా బామ్మర్దేనట టీఆర్ఎస్కి వెళ్ళి పోయిన ఆయన అంటే టీఆర్ఎస్ అని కేక్ అంటున్నాడు. ఇది ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్. ఉండాలి కదా ఏమన్నా ఇంత అంత ఉండాలి కదా. జనాలను ఇట్లా బ్లాక్మెయిల్ చేసి జనాలను బెదిరియడానికి ఏమన్నా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నావు, ఎమ్మెల్యే కుర్చీలో కూర్చున్నావు, ఏమన్నా ఇంతన్నా ఇది మీ గెలుపా? ఇదో గెలుపా మీది? ఇట్లా గెలుస్తారు? దీన్ని గెలుపు అంటాడు ఎవడన్నా?